జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. కర్నూలు జిల్లాలో పసుమామల సుబ్బరాయ శాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవారు. అంతా 70 ఏళ్ల కింద ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 7 కోట్లు దత్తాత్రేయ మంత్రాన్ని చెప్పాడు ఆ సంగతి. మహిత దత్తాత్రేయ మంత్రరాజంబును 7 కోటులు జపించినాడు. శివ సహస్ర ఘటాభిషేక శోషిత వారి పృథుశక్తి మరలరపించినాడు. మార్గ నిర్గత మదోన్మద చోర నిచయంబు స్థిర శక్తి స్తంభింపజేసినాడు. వ్యాజ్యాన ఒకసారి సాక్ష్యంబు చెప్పుతో న్యాయాధిపతి బుద్ధినాపినాడు. పాము కరిచిన ఎవడైనా స్వామి కడకు పోవుచున్నానందిగి పోవు విషము. అంత అద్భుత శక్తితో అలరువాడు రమ్యవాక్ష్య స్త్రీ శ్రీ సుబ్బరాయ శాస్త్రి. ఒకసారి సహస్రఘటాభిషేకం చేస్తున్నారు శివుడికి. ఓ క్షుద్రమాంత్రికుడు పోసినటువంటి నీళ్ళన్నీ ఇంకిపోయేట్టు చేశాడు. అందరూ చూస్తున్నారు, ఏమైందయ్యో వానలు కురవాలని అభిషేకం చేయించాము. ఈయన వెంటనే తిప్పాడు, మళ్ళీ అంతా నిండిపోయింది శివలింగం దాకా నీళ్లతోటి. అట్టనే అడవిలో వస్తున్నాడు, దొంగలు ఎదుర్కొన్నారు. కార్తవీర్యార్జున మంత్రం చేశాడు ఆయన. ఆ కార్తవీర్యార్జున మంత్రాన్ని ఉచ్చరించంగానే ఆ దొంగలు స్తంభించిపోయినారు, ఆయన వచ్చేశాడు. అట్టనే ఒకసారి కోర్టులో సాక్ష్యం చెబుతున్నాడు. న్యాయాధిపతి యొక్క బుద్ధి ఆగిపోయింది. అట్లా ఆయన కలం ఆగిపోయింది. ఎవరైనా ఆ ప్రాంతంలో 5 ఆమడల వరకు పాము గరిస్తే సుబ్బరాయుడు గారి దగ్గరికి వెళ్తున్నాము అని మంచం మీద వేసుకొని వెళ్ళేవాళ్ళు. అనుకున్న క్షణమే ఆ విషయం తగ్గిపోయేది. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి మంత్రం వేయించుకోవాలి, అది నియమం. అలాంటి వ్యక్తి ఆయన. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని వల్ల అనుగ్రహం పొందినటువంటి వాడు. మంత్రశాస్త్రంలో కార్తవీర్యార్జున మంత్రం చాలా ప్రసిద్ధమైంది. అట్లా దత్తాత్రేయ భక్తులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. దత్తాత్రేయ స్వామి ఆయన చేసినటువంటి లీలలు, ఆయన ప్రదర్శించినటువంటి అద్భుతాలు ఊహకు అందనటువంటివి. ఒకసారి ఒక పతివ్రత తన భర్త మరణిస్తే ఆ శవాన్ని తీసుకొని వచ్చింది. స్వామివారి ఆశ్రమంలో ఉన్నారు దత్తాత్రేయులు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా భర్త మరణించాడు అని కాళ్ళ మీద పడి ఏడవటం మొదలుపెట్టింది. ఆయనకు దయ కలిగింది. దయ కలిగి, అమ్మ పద, నీ భర్త శరీరం దగ్గరికి పద అన్నారు. తీసుకొచ్చారు. ఆయన మనస్సులో ఒకసారి స్మరించి చూశాడు. ఆ వ్యక్తి లేచి నిల్చున్నాడు. వాళ్ళు దంపతులు నమస్కరించి వెళ్ళారు. భక్తులు అడిగారు, స్వామి మరణించిన వాడు అకాల మృత్యువు వల్ల మరణిస్తే మీరు బతికించారా, కాల మృత్యువు వల్ల మరణిస్తే బతికిచ్చారా? మృత్యువులో 2 ఉన్నాయి, కాలమృత్యువు, అకాల మృత్యువు. కాలమృత్యువు అంటే ఆయువు తీరిపోతే మరణించటం. అకాల మృత్యువు అంటే గండాలు ఉంటాయి, ఏదో సర్పగండం, లేకపోతే యాక్సిడెంట్ గండం, ఇంకేదో జలగండం, అగ్నిగండం, ఇలాంటివి ఉంటాయి. ఈ గండాలు కొన్నిసార్లు తప్పించుకోవచ్చు మంత్రసాధన చేసి. దేవతానుగ్రహం కనుక తెచ్చుకునేటట్లయితే ఈ గండాలు తప్పిపోతాయి. దీన్ని తప్పించుకోలేని వాడిది అకాల మృత్యువు. అకాల మృత్యువు చెందినవాడు ఏమవుతాడు అంటే, వాడికి కాలమృత్యువు ఎప్పటిదాకా ఉన్నదో అంతదాకా అకాల మృత్యువు చెందినవాడు కాలమృత్యు సమయం వచ్చిన దాకా ప్రేతమై తిరుగుతూ ఉంటాడు. అట్లా దత్తాత్రేయ స్వామిని అడిగితే ఆయన అన్నాడు, వీడికి కాలమృత్యువే, ఆయువు తీరిపోయింది అన్నాడు. మరి ఆయువు తీరిపోతే ఎట్లనయ్యా, ఎట్లా బతికించారు స్వామి మీరు అని అంటే, వచ్చే జన్మలో నుంచి ఆయువును కొంత లాగాను ఈ జన్మలోకి, ఆ వచ్చే జన్మలోది కొంత తగ్గిపోతుంది అన్నాడు దత్తాత్రేయ స్వామి. అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే అపూర్వమైనటువంటి సంఘటనలు. దత్తాత్రేయుని యొక్క మహిమలు వర్ణనాతీతమైనటువంటివి. పద్మపురాణం దత్తాత్రేయ ఖండంలో ఒక కథ ఉన్నది. ఒక భక్తుడు దత్తాత్రేయ మంత్రాన్ని చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు చేసినా దత్తుడి యొక్క దర్శనం కాలేదు, అనుగ్రహం కలగలేదు. ఏమిటా అని బాధపడుతున్నాడు. బాధపడుతుంటే ఒకరోజు ఆయన ఇంట్లో జపం చేసి తీర్థం తీసుకొని
ఆ తీర్థంలో పాత్రలో సమర్పణ చేస్తారు జలంతో. దాంట్లో నుంచి ఒక ఉద్ధరణ తీసుకుంటారు. మిగిలిన నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లను సామాన్యంగా ఏం చేస్తారంటే ఏ చెట్టు మీదనో ఏ పూల కుండీలోనో ఎక్కడో పోసేస్తూ ఉంటారు. ఈయన చాలా సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి ఒక రావి చెట్టు మీద పోస్తుండేవాడు ఈ నీళ్లు. రావి చెట్టు పవిత్రమైంది కాబట్టి. ఒకరోజు ఓ పిశాచం కనిపించింది ఆయనకు. ఏమయ్యా, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా దత్తాత్రేయ మంత్రాన్ని జపించి ఆ తీర్థాన్ని ఈ చెట్టు మీద పోస్తున్నావు. ఈ చెట్టు మీద నేనున్నాను, నాకు దీని ఫలితం అందుతున్నది. దానివల్ల నాకు పిశాచత్వము విముక్తి పొందాను. నేను దాంట్లో నుండి నేను దివ్యలోకానికి వెళుతున్నాను. నువ్వు ఇచ్చిన తీర్థం నాకు ఇంత ఉపకారం చేసింది కనుక నీకేమైనా ఉపకారం చేయాలనుంది, నీకేదైనా నేను చేయగలిగింది కోరుకో అన్నది ఆ పిశాచం. అంటే ఆయన అన్నాడు, నాకు వేరే కోరికలు ఏమీ లేవు, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం కావాలి అన్నాడు. అంటే దత్తాత్రేయ స్వామిని మేము కనుచూపు మేరలో కూడా వెళ్ళలేము ఆయన దగ్గరికి, కానీ ఆయన ఎప్పుడు వస్తాడో ఎక్కడొస్తాడో నేను తెలుసుకోగలను. మా పిశాచాలకు ఉన్నటువంటి శక్తి వల్ల ఆయన నీకు 3 అవకాశాలు ఇస్తాను నేను. ఆయన ఎక్కడున్నది చూపిస్తాను నీకు. ఆయన మరి నువ్వు పట్టుకోవాలి. ఆయన దొరకడు తొందరగా, ఆయన ఇబ్బంది పెడతాడు, పరీక్ష చేస్తాడు. నువ్వు ఆ పరీక్షకు నిలబడగలిగితే పర్వాలేదు అన్నారు. ఒకరోజు వచ్చాడు, ఆ పిశాచం కనిపించింది. దత్తాత్రేయ స్వామి వచ్చాడు, రా అన్నాడు. బజార్లో పిల్లలంతా అల్లరి చేస్తున్నారు. ఓ పిచ్చివాడు తిరుగుతున్నాడు. వాడిని అందరూ రాళ్లతో కొడుతున్నారు. వాడు అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. వాడు పిల్లలను కొడుతున్నాడు. గందరగోళంగా ఉంది. ఆ పిచ్చివాడే దత్తాత్రేయ స్వామి అన్నాడు. ఈయన వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఒక రాయి తీసుకొని కొట్టాడు. కొట్టేసరికి కింద పడ్డాడు. ఈయన ఆ పిల్లలతో చుట్టూ చేరి అల్లరి చేస్తున్నారు. ఆయన ఈలోపు వెళ్ళిపోయినాడు, దొరకలేదు. ఇట్లా రెండో అవకాశం కూడా ఇట్లనే వచ్చింది. రెండో అవకాశం కూడా పోగొట్టుకున్నాడు. ఆయన రానిలేదు దగ్గరికి, దెబ్బలు తగులుతున్నాయి, ఉంది. ఇంకొక అవకాశం నీకు ఇస్తున్నాను, ఆ తర్వాత నేను చేయగలిగింది ఏం లేదు, నేను వెళ్ళిపోతాను ఇంకా అన్నాడు పిశాచం. 3వ అవకాశం వచ్చింది. ఊరి బయట ఉన్నాడు ఆయన, శ్మశానంలో ఉన్నాడు అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ మాంసం బీక్కు తింటున్నాడు. కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి. ఈయన అక్కడికి వెళ్తుంటే ఆ కుక్కలు నక్కలు వచ్చి మీద పడి పీకటం మొదలుపెట్టినాయి, కరవటం మొదలుపెట్టినా సరే ఆ గాయాలతోటే పాక్కుంటూ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఆయన, ఏవి రామ్, చాలా రోజుల నుంచి చూస్తున్నాను నిన్ను, ఏమి నా వెంట పడుతున్నావు, నీకేం కావాలా, ఏమనుకుంటున్నావు అన్నాడు. అంటే అయ్యా, మీరు దత్తాత్రేయ స్వామి అని నాకు తెలుసు, మహానుభావులు, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంటే పరీక్షకు నెగ్గావు, పరీక్షలో నీకేం కావాలి? అయ్యా, మీ దర్శనం కావాలి, మీ అనుగ్రహం కావాలి. సరే, అయితే ఈనాటి నుంచి నీకు కొన్ని సిద్ధశక్తులు ఇస్తున్నాను, ప్రజలకు ఉపకారం చెయ్యి, సేవ చెయ్యి అన్నాడు. దర్శనమిచ్చాడు, అదృశ్యుడైనాడు. అతడి కథ మనకు పద్మపురాణ అంతర్గతమైనటువంటి దత్తఖండంలో కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటాయి అతడు ప్రదర్శించినటువంటి శక్తులు. అతడు ఏ రకంగా భూతప్రేతములను నివారించి ఎందరో ఆర్తులకు కష్టాలు తీర్చాడో, ఎందరి బాధలు తొలగించాడో ఇవన్నీ చెప్పేవాడు. ఆయన ఎవరైనా వస్తే, యా దత్తాత్రేయ నామం చేయండి, అష్టోత్తరం చేయండి, సహస్రనామాలు చేయండి అనేవాడు. అంటే ఈయన తన ఇచ్ఛాశక్తితో తగ్గించగలడు, దత్తాత్రేయుడు ఇచ్చినటువంటి సిద్ధశక్తి వల్ల. కానీ వాళ్ళ చేత దత్తం నామావళి చేయించేవాడు, పూజలు చేయించేవాడు, మంత్రం చేయించేవాడు. భక్తులు ఒకరు అడిగాడు, స్వామి ఇదంతా దేనికండి, మీరు బొమ్మంటే పోతుంది బాధ, ఏ కష్టమైనా తీర్చగలరు, వాళ్ళ చేత మళ్ళీ ఇదంతా ఎందుకు చేయిస్తున్నారు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, రే, దీంట్లో ఒక రహస్యం ఉన్నది. నేను వీళ్ళ బాధలు తొలగించాననుకో దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల, వీళ్ళంతా నన్ను దేవుడు అని అనుకొని నన్ను పూజించటం మొదలు పెడతారు. రేపటి నుంచి దేవుణ్ణి పూజించాలి, దత్తాత్రేయ స్వామిని పూజించాలి, అంతేగాని నన్ను కాదు. దత్తాత్రేయ స్వామి అష్టోత్తర నామం వాళ్ళు చేస్తే వాళ్ళకేం ఫలించదు, కానీ నేను చేయమంటే వాళ్ళకు ఫలిస్తుంది. అందువల్ల వాళ్ళ చేత చేయించి దత్తస్వామి యందు వాళ్లకు భక్తి కలిగేటట్లుగా నేను చేస్తున్నాను
అంటే యోగి అయినవాడు, సిద్ధుడైనవాడు తన కీర్తిని కాదు కోరుకోవలసింది, తనకు ఏ దేవత శక్తిని ఇచ్చిందో ఆ దేవత యొక్క భక్తి ప్రజలకు కలిగేటట్లుగా చెయ్యాలి అని చెప్పాడు. అది సిద్ధ మార్గంలో, యోగ మార్గంలో ఉండేటువంటి సిద్ధాంతం అది. కనుక దత్తాత్రేయ స్వామి అలా ఎన్నో అద్భుతమైనటువంటి మహిమలు చూపించాడు. దత్తాత్రేయ స్వామి యొక్క శిష్యుడు కార్తవీర్యార్జునుడు. కృతవీర్యుడు అని రాసున్నాడు. ఆయనకు కుమారుడు పుట్టాడు. వాడు హ్యాండిక్యాప్డ్ అంటామే, అట్లాంటి వాడు. అంటే కాళ్ళు సొట్ట, చేతులు సరిగ్గా లేవు, కాళ్ళు సరిగ్గా లేవు, నోరు సరిగ్గా లేదు, మొహం సరిగ్గా లేదు, వికృతాకారం, పొట్టివాడు, ఇన్ని ఉన్నాయి, దుర్లక్షణాలన్నీ ఉన్నాయి. చదువు రాదు, ఏమీ రాదు. చక్రవర్తి యొక్క కుమారుడు, రాజు కావలసినటువంటి వాడు, కానీ ఇట్లా ఉన్నాడు. అప్పుడు కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత మంత్రులు, పురోహితులు చెప్పారు, దత్తాత్రేయ స్వామి ఆశ్రమం ఉన్నది, ఆయన దగ్గరికి అబ్బాయిని తీసుకెళ్తే ఏమన్నా బాగైతుందేమో, ఆయన అనుగ్రహిస్తే ఏదైనా అవుతుంది అని అంటే పిల్లవాడిని తీసుకెళ్ళాడు మహారాజు. అంటే ఆయన ఏం మాట్లాడలేదు. అబ్బాయిని ఇక్కడ ఉంచి వెళ్తాను, తమరు అనుగ్రహించండి అన్నాడు. మాట్లాడకుండా ఊరుకున్నాడు. మౌనం అర్ధాంగీకారం. మహారాజు నమస్కారం చేసి వెళ్ళాడు. ఈ పిల్లవాడు అక్కడే ఉన్నాడు. అక్కడే ఉంటున్నాడు, చేతైన సేవ చేస్తున్నాడు. ఒకరోజు ఆయన చూస్తున్నాడు, అటు ఇటు ఉన్నాడు, తిరుగుతున్నాడు. ఆయన కాలు ఏదో తగిలింది. ఆ కాలు తగిలి ఉన్న కాలు కాస్త ఇరిగిపోయింది. ఇంకా అట్లా అయింది. అయితే ఒరే, నా దగ్గరికి వచ్చి నువ్వు ఏదో బాగైతావని తీసుకొచ్చారు, ఉన్నది కూడా ఊడింది, నువ్వు ఇంకేం చేస్తావు, కాళ్ళు లేవు, చేతులు లేవు, కథలు లేవు, పో ఇక్కడి నుంచి, మీ వాళ్ళతో చెప్పు, నేను తీసుకెళ్తారు మీ ఆయన దగ్గరికి అన్నారు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని చూస్తూ మరణిస్తాను, కథలు లేకపోతే ఏం చేస్తాను అన్నాడు. అప్పుడు వాడి భక్తికి సంతోషించి ఆయన మహాశక్తిని అనుగ్రహించాడు. నేను సంతోషించాను నీ భక్తికి, నీకు 1000 చేతులు ఇస్తున్నాను, ఈ చేతులలో ఆయుధాలు ధరించు, శత్రువులను జయించు, అస్త్రశస్త్రములు ఇస్తున్నాను, నిన్ను మించగలవాడెవడూ లేడు, అజేయమైనటువంటి పరాక్రమం, ఈ ప్రపంచమంతా జయించగలవు నువ్వు. అయితే ఎప్పుడైనా అధర్మం చేస్తే అప్పుడు నీవు వధించబడతావు అన్నాడు. మీ ఆజ్ఞ అన్నాడు. కార్తవీర్యార్జునుడు చక్రవర్తి అయినాడు. అతడు విష్ణుదేవుని యొక్క ఆయుధమైన చక్రం, సుదర్శనం, దాని యొక్క అవతారంగా చెప్పబడుతున్నాడు. సుదర్శనుడు ఒకసారి ఆయనకు అహంకారం వచ్చిందిట. విష్ణుదేవుడిది ఏముంది, ఎవరినన్నా రాక్షసులను చంపాలంటే నన్ను పంపిస్తుంటాడు, నేను పోయి చంపొస్తుంటాను, చంపేది నేను, కీర్తి ఏమో విష్ణుమూర్తికి అనుకున్నాడు. అంటే విష్ణుదేవుడు ఆ అహంకారాన్ని గ్రహించి నువ్వు మానవుడిగా పుట్టు అని శపించాడు. ఆ శాపం వల్ల పుట్టాడు. సరే, ఇప్పుడు మళ్ళీ చక్రవర్తి అయినాడు. చక్రవర్తి అయిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచింది, రాజ్యం అన్నీ బాగా ఉన్నాయి. అంటే ఒకసారి జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్తే ఆశ్రమంలో ఆవు, హోమధేను ఉన్నది. అలిసిపోయి సైన్యాలతో వెళ్ళాడు. ఆ హోమధేనువు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా సృష్టించి ఇచ్చింది. అందరూ హాయిగా భోంచేశారు. ఆ ఆవును నాకు ఇవ్వు అని అడిగాడు కార్తవీర్యార్జునుడు. ఇది ఇచ్చేది కాదు అన్నాడు. బలవంతంగా తీసుకెళ్ళాడు. బలవంతంగా తీసుకెళ్తే తర్వాత పరశురాముడు వచ్చాడు, విషయం తెలుసుకున్నాడు. వెళ్ళి కార్తవీర్యార్జునుడిని చంపి ఆ ఆవును తీసుకొచ్చాడు. కార్తవీర్యార్జునుడిని చంపాడు అన్న క్రోధంతో కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు పరశురాముడు లేనప్పుడు వచ్చి జమదగ్నిని చంపి వెళ్ళారు. ఇది మామూలు పురాణంలో ఉన్న కథ. కానీ మహనీయుడు, తపస్వి అయినటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఈ కథను మరొక మలుపు తిప్పాడు ఆయన. ఎందుకంటే ఈ ఆవును తీసుకెళ్లిన కథ విశ్వామిత్రుడిది ఉన్నది. వశిష్ఠుని యొక్క హోమధేను అయినటువంటి నందినిని విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించటం, నందినీధేనువు సృష్టించినటువంటి సైన్యం చేతుల్లో ఆయన సైన్యం నశించటం, ఆయన వశిష్ఠుడి మీద పగబట్టి తపస్సు చేయటం, ఇవన్నీ ఆ కథ ఉన్నది. ఆ కథ మళ్ళీ ఇక్కడ చెప్పాడు పురాణాల్లో. ఇది సత్యం కాదు అన్నాడు ఆయన. మరి ఏది సత్యము అని అంటే ఆయన అన్నది, జమదగ్ని భార్య అయినటువంటి రేణుక ఉన్నది. ఆ రేణుక పరమ సౌందర్యవతి.
ఆమె కూడా రాజు కూతురు. ఆ రోజుల్లో రాజు కూతుర్లు మహర్షులకు ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు కొన్ని సందర్భాలలో. ఇట్లనే జరిగింది. జమదగ్నికి ఇచ్చారు. ఆ సౌందర్యవతి అయినటువంటి రేణుకను చూసి మోహించి బలవంతంగా తీసుకెళ్ళాడు కార్తవీర్యార్జునుడు. ఆమె అంగీకరించలేదు. పరశురాముడు వెళ్ళి ఆ కార్తవీర్యార్జునుడిని చంపి తల్లిని తీసుకొచ్చాడు. తల్లిని తీసుకొస్తే పరగృహంలో ఉన్నది, ఈమె శిక్షార్హురాలు, పరగృహంలో ఉన్నదాన్ని నేను స్వీకరించను, ఒరే దీన్ని చంపేసేయండిరా అన్నట్ట జమదగ్ని. జమదగ్ని యొక్క కుమారులు మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఒక పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాటించి తల్లిని ఖండించాడు, శిరస్సు ఖండించాడు. ఖండిస్తే పరశురాముడు తల్లి శిరస్సును ఖండించిన దానికి మరొక కథ చెబుతున్నది పురాణం. ఆ కథను మహర్షి అంగీకరించలేదు, గణపతి ముని అంగీకరించలేదు. ఇది కథ, అసలు కథ అన్నాడు ఆయన. కానీ పతివ్రత, ఆమెలో ఏ దోషం లేదు. ఏ దోషము లేనటువంటి మహనీయురాలిని చంపినందువల్ల పరమేశ్వరి ఉపేక్షించలేకపోయింది. ఆమెలోకి అవతరించింది ఆవిడ. ఆమె శిరస్సు ఖండించటం వల్ల ఆమె చిన్నమస్త అయింది. చిన్నగ్రీవా చిన్నమస్త చిన్నముండధరాక్షత క్షోధక్షేమకరీ స్వచ్ఛ క్షోణీశాచ్ఛాదనక్షమ అని చిన్నమస్త వజ్రవైరోచిని ఇంద్రాణి ఆమెలోకి ప్రవేశించింది జగన్మాత. అందువల్ల ఆ క్షణం నుంచి ఆమె దేవత అయింది. దేవత అయిన సంగతి పరశురాముడికి తెలియదు. జమదగ్నిని చంపారు, ఆమె బతికింది. ఆమె బతికిన తర్వాత కొన్నాళ్లకు కార్తవీర్యార్జుని కుమారులు వచ్చి జమదగ్నిని చంపారు. ఆమె అన్నీ తెలిసినా లౌకికమైన ధర్మం, భర్తను చంపారు. ఆయన కావాలంటే ఆమె బతికించగలదు, కానీ ఆమె తాను దేవతను అన్న సంగతి చెప్పదలుచుకోలేదు. పరశురాముడు వచ్చాడు, నాయనా మీ నాయనకు అంత్యక్రియలు చేయాలి, కర్మ చెయ్యాలి. అయ్యో ఎంత పని జరిగింది తల్లి. ఆమె గుండెలు బాదుకొని ఏడ్చిందిట. 21 సార్లు గుండె బాదుకున్నది కాబట్టి ఆ తండ్రిని చంపినటువంటి ఆ బాధ, క్రోధం, తల్లికి కలిగినటువంటి వేదన తీర్చడానికి 21 సార్లు ప్రపంచమంతా తిరిగి సర్వక్షత్రియ సంహారం చేశాడు పరశురాముడు. పురాణాలలో కథ చెప్తారు. సప్తర్షులు మఖా నక్షత్రంలో ఉండగా భారత యుద్ధం జరిగింది. మళ్ళీ సప్తర్షులు ఒక్కో నక్షత్రంలో 100 సంవత్సరాలు ఉంటారు. 2700 సంవత్సరాల తర్వాత మళ్ళీ సప్తర్షులు మఖా నక్షత్రంలోకి వచ్చారు. భారత యుద్ధం అంత యుద్ధం జరిగింది, మళ్ళీ మారణకాండ జరిగింది. ఏమిటి అనంటే, ఒకనాడు పరశురాముడు సర్వక్షత్రియులను సంహారం చేశాడు. అట్టనే నందుడు సర్వక్షత్రియ సంహారము ఆ కాలంలో చేశాడు. 2700 సంవత్సరాలు భారత యుద్ధం తర్వాత. సర్వక్షత్రాంతకృద్ రాజా ద్వితీయైవ భార్గవ అని చెప్పి మనకు భవిష్య పురాణంలో కనిపిస్తుంది. సరే, ఇక్కడ పరశురాముడు తల్లితో అన్నాడు, తల్లి కర్మ చేయమన్నావు, అందరం చేస్తాము అంటే, నాయన అట్లా కాదు, ఇక్కడ కాదు చేసేది. ఒక కావడి తీసుకురా, కావడిలో ఒక పక్కన నేను కూర్చుంటా, ఒక పక్కన మీ నాయన శవాన్ని కూర్చోబెట్టు, బుట్టలో నడుస్తూ ఉండు. ఎక్కడెక్కడైతే ఆకాశవాణి తిష్ఠ తిష్ఠ ఆగు ఉండు ఉండు అంటుందో అక్కడి దాకా తీసుకెళ్ళు. సఖ్యపర్వతాల దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఈ మాట వినిపించింది. అక్కడ ఆగమన్నది. నాయన ఇక్కడ కర్మ చెయ్యాలి. ఇక్కడికి దగ్గరలో దత్తాత్రేయ ఆశ్రమం ఉన్నది, దత్తాత్రేయ స్వామిని పిలువు, ఆయన కర్మ చేయిస్తాడు నీ చేత అన్నది. వాళ్ళని అక్కడ ఉంచాడు. దత్తాత్రేయ ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన బాలోన్మత్త పిశాచవత్, ఆయన విచిత్రమైన లీలలు ప్రదర్శిస్తుంటాడు. ఆయన మహర్షిలాగా లేడు. పక్కన ఒక అందమైన అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, మద్యం తాగుతున్నాడు. అది ఏదో ఒక చాలా తక్కువ రకమైనటువంటి స్థితిలో కామోద్రేకం కలిగినటువంటి ఒక యువకుడిగా కనిపించాడు. అక్కడికి వెళ్ళి దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేశాడు. ఎవడరా నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఆడవాళ్ళతో కలిసి ఉంటే రాకూడదని తెలియదా అన్నాడు. అయ్యా పొరపాటు చేశాను, క్షమించండి.
మా నాయన మరణించాడు, మీరు బ్రహ్మణ్యులు, సమస్త వేదములు తెలిసిన వాళ్ళు, మా నాయనకు మీరు వచ్చి కర్మ చేయించాలి. మీ నాయనకి ఏమిటి కర్మ చేయించడం ఏమిటి, నేనేం కర్మ చేయించడానికి పురోహితుడిలా కనిపిస్తున్నానా, పోరా పో అన్నాడు దత్తాత్రేయ స్వామి. లేదు స్వామి, మీకోసమే వచ్చాను, మీరే చేయించాలి, తాను ఇక్కడి నుంచి కనుక నువ్వు పోకపోయేటట్లయితే అన్నాడు. చిత్తం మీరు ఏం చేసినా సరే మీరు రావాలి, అమ్మ మీ దగ్గరికి వెళ్ళమని చెప్పమన్నది, మిమ్మల్ని ప్రార్థించమన్నది, నేను జమదగ్ని కుమారుడైన పరశురాముణ్ణి, మా తల్లి రేణుకాదేవి వచ్చింది, ఆమె చెప్పింది మీ దగ్గరికి వెళ్ళమని అన్నాడు. ఒక్కసారి చూశాడు, అమ్మ వచ్చిందా, ఆ సంగతి చెప్పమేమిరా ఇంతసేపు అన్నాడు. క్షణంలో మొత్తం మారిపోయింది. ఆశ్రమము, ఆయన మళ్ళీ మహర్షి, జటాజూటము, కమండలము అన్నీ వచ్చేసినాయి. మొత్తం అదృశ్యం అయిపోయింది అంతకుముందు ఉన్న దృశ్యం అంతా. ఇవో అమ్మ దగ్గరికి వస్తాను రా పదనాయన, అమ్మ జగన్మాత, ఆమె వచ్చింది అని వెళ్ళి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి, తల్లి నీ ఆజ్ఞ చేస్తాను నేను అన్నాడు. కర్మ చేశాడు. చేసిన తర్వాత ఆయన దత్తాత్రేయ స్వామిని పరశురాముడు అడిగాడు, అయ్యా చేశారు అంతా బాగుంది, కానీ నాకు ఒకటి అర్థం కాలేదు, మా అమ్మను జగన్మాత అని మీరు నమస్కారం చేస్తున్నారు, మా అమ్మ జగన్మాత ఏమిటి నాకు అర్థం కాలేదు అని అంటే, లేదయ్యా నీవు శిరస్సు ఖండించినప్పుడు ఆమెలోకి పరమేశ్వరి ప్రవేశించింది, ఆ ప్రవేశించినటువంటి జగన్మాత జగదీశ్వరి, ఆవిడ వజ్ర వైరోచిని పరమేశ్వరి అయిందామె, నీకు ఆ సంగతి తెలియదయ్యా అని చెప్పన్నాడు. ఈ విషయాలను వాసిష్ఠ గణపతి ముని అద్భుతంగా రచించాడు. అయితే ఈ కథాభాగం మళ్ళీ పురాణంలో ఉన్నది. రేణుక జగన్మాత అన్న సంగతి ఇప్పుడు జగన్మాత అయింది చెప్పలేదు పురాణంలో, అది గణపతి ముని చెప్పారు. ఈ విధంగా దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర ఎన్నో అద్భుతాలతో కూడినటువంటిది. అనంతకాలంలో వచ్చినటువంటి ఆయన లీలలు, తర్వాత వచ్చినటువంటి అవతార పురుషులు, వాళ్ళ విశేషాలు, ఇవన్నీ కూడా మనకు పురాణ గ్రంథాలలో కనిపిస్తాయి. ఇటీవలి మహనీయులు గణపతి ముని వంటి వాళ్ళ వల్ల, మౌనస్వామి వంటి వారి వల్ల అనేక విశేషాలు మనకు తెలిసినాయి. ఇట్లా దత్తాత్రేయ స్వామి యొక్క అవతారములు ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో ఎన్నో చోట్ల ఆలయాలు ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. ఇలా ఉండగా దత్తాత్రేయ స్వామి ఎప్పుడో కోట్ల సంవత్సరముల కిందివాడు అని చెప్పాను. అట్లనే ఆయన యొక్క భక్తులు, అవతారమూర్తులు, వాటిని కూడా స్మరిస్తూ ఆ కాలం వాళ్ళు, భారత కాలం నాటి వాళ్ళు, రామాయణ కాలం నాటి వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది హిమాలయాలలో ఉన్నారు. దేవాపి అని ఒక ఆయన ఉన్నాడు. దేవాపి భీష్ముని యొక్క తండ్రి అయిన శంతను మహారాజుకు అన్న. ఆయన నాకు రాజ్యం అక్కర్లేదని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే అప్పుడు శంతనుని రాజుని చేశారు. పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజ్యం చేయకూడదు, దేశంలో క్షామాలు, కరువు కాటకాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినవి అని అంటే, మీ అన్న ఉండగా నువ్వు రాజు అయినావన్నారు. అన్నగారిని బతిమలాడి తీసుకొచ్చారు. మళ్ళీ వెళ్ళి ఆయన ఉండలేదు, నేను ఉండను, నాకు రాజ్యం అక్కర్లేదన్నాడు, వెళ్ళిపోయినాడు. ఇప్పుడు కూడా ఆయన హిమాలయాలలో 5000 సంవత్సరాల నుండి కూడా జీవించి ఉన్నాడు. అట్టనే మరువు అని ఉన్నాడు. మరువు రాముని కుమారుడైనటువంటి కుశుని యొక్క వంశంలో వాడు. ఆయన కూడా ఇప్పటిదాకా ఉన్నాడు. ఆయన తాను చూసి ఆయన ఫోటో తీసినటువంటి మేడం బ్లావెట్స్కీ థియోసాఫికల్ సొసైటీ స్థాపించిన ఆవిడ ఆయన ఫోటో కూడా పబ్లిష్ చేసిన అంశం చెప్పాను ఐసిస్ అన్వీల్డ్ గ్రంథంలో. ఇలా దేవాపి, మరువు మొదలైనటువంటి వాళ్ళు 1000 సంవత్సరాల నుండి జీవిస్తున్నటువంటి వాళ్ళు హిమాలయాలలో ఉన్నారు ఇప్పటికి కూడా. అలా ఉన్నటువంటి వాళ్ళలో హిమాలయాలలో ఉండి మహర్షులుగా పేరు చెంది 1000 లక్షల సంవత్సరాల నుండి ఉన్నటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులను గురించి కొంత చెప్పుకున్నాం. అట్లనే వశిష్ఠుని యొక్క సోదరుడు అగస్త్యుడు. అగస్త్య వశిష్ఠులు ఇద్దరూ కూడా మిత్రావరుణుల యొక్క కుమారులు ఊర్వశిని చూసి వాళ్ళు ప్రేమించినందువల్ల, కామించినందువల్ల, ఆమెతో చేసినటువంటి క్రీడల వల్ల మిత్రుడు వరుణుడు ఇద్దరికీ కూడా, మిత్రుడికి అగస్త్యుడు, వరుణుడికి వశిష్ఠుడు పుట్టారు. అయితే 2 తేజస్సులు ఆమె ఒకే కుంభంలో ఉంచటం వల్ల ఇద్దరికీ కూడా మైత్రావరుణులు అనేటువంటి కామన్ నేమ్, ఇద్దరి దేవతల పేర్లతోటి ఉండే పేరు వచ్చింది వాళ్లకు.